కొంచెం పెద్దది, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు. గతంలో వైసీపీతో పెద్దగా శత్రుత్వం లేకపోయినా కానీ కొంత మిత్రత్వ ధోరణి ఉండే. ఈసారి పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఈసారి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి నడుస్తుంది. గతంలో మీ పాత్రకు ఇప్పుడు రాబోయేటువంటి ఈ పాలనకు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాలనలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది? గతంలో ఏం చేయలేదు, ఈసారి ఏం చేస్తారు? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వల్ల వాళ్ళందరూ కూడా, మంత్రివర్గం అందరూ కూడా శుభాకాంక్షలు. తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మరి మార్పు తీసుకురావాలి, మార్పు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ మరి వాళ్ళందరూ కూడా కృషి చేసినందువల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. ఒక లక్ష్యం ఏంటంటే అమరావతిని క్యాపిటల్ గా బిల్డ్ చేయడం, పోలవరం కంప్లీట్ చేయడం, మిగతా వాటిని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటి మరి కూటమి ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా లాస్ట్ టైము అభివృద్ధి చేయక ఓన్లీ వెల్ఫేరే లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా మరి జగన్ పార్టీ తీసుకుపోయింది. కాబట్టి మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది నచ్చక, ఎందుకంటే అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా డబ్బులు లేకపోతే, అభివృద్ధి లేకపోతే, కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే పరిశ్రమలు రాకపోతే రేపొద్దున ఏపీ ఎలా డెవలప్ అవుతున్న ఒక ఆలోచన మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడిస్తేనే రేపొద్దున మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, అమరావతి బిల్డ్ కానీ చేయడానికి వీలవుతుందనే ఆలోచనతోటి మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి కూటమిని గెలిపించారు. ఈ రోజు మరి మంత్రివర్గం మరి ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళ సో ఈసారి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి అంటే ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని పదవులు కూడా ఇవ్వడం జరిగింది, మంత్రి పదవి, రెండు తెలుగు రాష్ట్రాలకు, ఇటు తెలంగాణ అయితేనేమి, అటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి. బట్ ఇప్పుడు కేంద్రం నుంచి ఎట్లాంటి ఒక భారీ సపోర్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, నష్టాల్లో ఉంది, సంక్షేమ పథకాలతో చేసినటువంటి అప్పులే చాలా ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎట్లాంటి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కేంద్రం నుంచి? డెఫినెట్ గా ఉంటుంది సపోర్ట్. కంప్లీట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అమరావతికి కావాల్సిన ఏవైతే పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే నిధులు కానీ, తర్వాత పోలవరం కంప్లీట్ చేసుకునేది లక్ష్యం ఏదైతే ఉందో అది కూడా డెఫినెట్ గా వాటికి కూడా సపోర్ట్ గా ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 5 సంవత్సరాలు మరి జగన్ ప్రభుత్వం చూశాక ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది కాదు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, దాన్ని ముందు తీసుకెళ్లాలంటే మరి అది ఒక అవకాశం ఏంటంటే కూటమి వస్తేనే రేపు పొద్దున డెవలప్ అవుతున్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గానీ, బీజేపీ పార్టీ కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి మోడీ గారు ఎక్కడైతే దేనికైతే కావాల్సినవి ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తారనే ఒక ఆలోచన అయితే డెఫినెట్ గా ఉంది. అది మీ దగ్గరకు వస్తాను ఈ పాయింట్.